వర్ధన్ ఆయుర్వేద ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం మానవ శరీరంలో ప్రధాన పాత్ర పోషించే మూత్రపిండాల గురించి, ఏ విధంగా ఆయుర్వేద మార్గాల ద్వారా తగు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఉంచుకొని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు అనేది మనం ఈ రోజు ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మనం ప్రతిరోజు నోటికి కమ్మగా, కంటికి అందంగా కనిపించే ఆహారం 3 పూటల ఉదయాన్నే చిక్కని కాఫీ లేదా టీతో రోజుని ప్రారంభిస్తూ ఉంటాం. అలాంటి ఈ క్రియకి ప్రతిక్రియ తప్పనిసరిగా ఉండాలి కదా. మరి ప్రతిరోజు మనం ఇలా తీసుకునే ఆహారం, త్రాగే నీరు మానవ శరీరంలో జరిగే ప్రతిక్రియ కొన్ని వ్యర్థాలను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. అనగా వీటిని మనం వైద్య పరిభాషలో టాక్సిక్ సబ్స్టెన్సెస్ లేదా వేస్ట్ మెటీరియల్ అని సంబోధించుకోవచ్చు. వీటిని శరీరం నుండి బయటకు పంపించడమే మూత్రపిండాల యొక్క ప్రతిక్రియ లేదా పని. మానవ శరీరంలో 2 కిడ్నీలు ఉంటాయి అనేది మన అందరికీ తెలిసిన విషయమే. దిగువ ఉదరంలో ఒకటి కుడివైపున, మరొకటి ఎడమ వైపున ఉంటాయి. రక్తనాళాలు వీటికి రక్తాన్ని తీసుకువస్తాయి. ఆ 2 నాళాలు మూత్రాశయానికి జత చేయబడి ఉంటాయి. ఇవి రక్తం శుద్ధి చేయగా వచ్చిన మలినాలను మూత్రం ద్వారా బయటకు పంపడం జరుగుతుంది. ముందుగా మనం మూత్రపిండాల యొక్క పనితీరు గురించి తెలుసుకుందాం. మన శరీరంలో సుమారు 5 లీటర్ల రక్తం అనేక భాగాలకు నిరంతరాయంగా శరీరం అంతటా ప్రవహిస్తూ శరీరంలో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ అనగా వ్యర్థాలను సేకరించి మూత్రపిండాలకు చేర్చుతుంది. అక్కడ శుద్ధి చేయబడిన రక్తం తిరిగి మళ్లీ శరీరంలో అనేక భాగాలకు వెళ్లిపోగా మలినాలు మూత్రం రూపంలో బయటకు పంపడం జరుగుతుంది. 5 లీటర్ల రక్తం అనేది శరీరం మొత్తం ప్రవహించి అనేక సార్లు కిడ్నీల ద్వారా పరిశుభ్రపరచబడి తిరిగి శరీరంలోకి చేరుతుంది. ఇలా నిరంతరాయంగా రాత్రి పగలు ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. రోజుకు సుమారు 170 నుండి 200 లీటర్ల రక్తాన్ని, నిమిషానికి 120 మిల్లీమీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కనుక శరీరం నుండి ఎంత ఎక్కువగా మనం మలినాలను బయటకు పంపించగలిగితే శరీరాన్ని, మూత్రపిండాలను కూడా అంతే ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కిడ్నీల సామర్థ్యం తగ్గిపోవటానికి ఇవే గల కారణాలు. ఆరోగ్య సమస్యలు అంటే వయస్సు, మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లతో పాటుగా రోజు రోజుకి మారుతూ వస్తున్న జీవన శైలి కూడా ప్రథమ కారణాలు. ఒక తరం ముందు ప్రజలు చక్కని ఆహారం, సరిపడా శారీరక శ్రమ కలిగి ఉండటం వలన ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. మనం తీసుకునే ఆహారం, శ్వాస కూడా కలుషితం రసాయనాలతో నిండిపోవటం మరో కారణం. కాబట్టి మన శరీరంలో అనేక మార్పులు రావటం సహజం. అలానే మనిషికి ఒక కిడ్నీ చెడిపోవటం వల్ల తొలగించరు అని మనం వింటుంటాం. ఒక కిడ్నీతో కూడా తగు జాగ్రత్తలు నిపుణుల పర్యవేక్షణలో తీసుకోవటం ద్వారా సాధారణ జీవితాన్ని జీవించవచ్చు. స్లైడ్ 4 కిడ్నీ సమస్యలు గుర్తించడం ఎలా? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. కొన్నిసార్లు మీకు కిడ్నీ సమస్య లక్షణాలు ఉన్నప్పటికీ గుర్తించలేకపోవటం, అజాగ్రత్తగా చేయటం వంటివి చేస్తూ ఉంటారు. అది చాలా పెద్ద సమస్యలకు దారితీస్తుంది. వెన్నుపూస వరకు తరచూ నొప్పి ఉన్న వెంటనే నిపుణులను సంప్రదించటం అవసరం. పొడిచినట్టుగా ఉదరంలో నుండి వెన్నులోకి పోటు రావటం, మూత్రంలో రక్తం పడటం, మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు తీవ్రమైన మంట లేదా నొప్పి ఉండటం, లేదా మూత్రం కొంతమందికి ఆగి రావటం కూడా కిడ్నీ సమస్యలకు సూచనలు కావచ్చు. అజాగ్రత్తగా చేయటం చాలా ప్రమాదకరమని గుర్తుపెట్టుకోండి. కిడ్నీలో సమస్య ఎలాంటిది అయినా వాటిని గుర్తించి వైద్యం తీసుకుంటే చాలా వరకు ప్రధాన సమస్యల నుండి కిడ్నీ కోల్పోయే ప్రమాదం వరకు మనల్ని మనం కాపాడుకోవచ్చు. వయసుతో పాటు కిడ్నీ సామర్థ్యం కూడా తగ్గటం సహజం. కానీ తగు జాగ్రత్తలు తీసుకోవటం మీ కర్తవ్యం. కిడ్నీలు దెబ్బతినడానికి ప్రధాన కారణాలు ఇవే. 1 షుగర్, 2 బీపీ, 3వది ఇన్ఫెక్షన్లు. అనేక ఆరోగ్య సమస్యలు వంశరీత్యా వచ్చే కారణాలు. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవటం ద్వారా బీపీ, షుగర్ ని చెక్ చేసుకుని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఊబకాయం ఉన్నట్లయితే బరువును తగ్గించుకుని కంట్రోల్ చేసుకుంటూ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి క్రిటైనిన్ పరీక్ష చేయించుకోవటం కూడా కిడ్నీలు ఎంత మెరుగ్గా పనిచేస్తున్నాయి అన్న విషయాన్ని తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాల్సిన మరో విషయం, ఆయుర్వేదం అంటేనే సహజమైన మార్గం. చెప్పబోయే సూచనలు ఆరోగ్యంగా ఉన్నవారికి మరియు చిన్న సమస్యలతో ఉన్నవారికి ఉపయోగపడతాయి. ఒకవేళ మీరు కనుక దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లయితే డాక్టర్ పర్యవేక్షణ ఖచ్చితంగా అవసరం. కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి సామర్థ్యాన్ని పెంచడంలో మేలు చేసే 5 అద్భుతమైన మూలికలు, కొన్ని చిట్కాలు ఇప్పుడు చూద్దాం. మొదటిది నీరు. శరీరానికి సరిపడా మంచి నీళ్లు తాగుతూ హైడ్రేట్ చేయటం వలన మన శరీరంలో ఉన్న మలినాలు బయటకు పంపించడంలో సహాయం చేస్తుంది.
ప్రతిరోజు సుమారు మగవారికైతే 4 లీటర్ల నీళ్లు, ఆడవారికైతే 3 లీటర్ల నీళ్లు తాగటం మంచిది. అలా త్రాగటం ద్వారా రక్తం శుద్ధి అవటంతో పాటు మన కిడ్నీలో మలినాలు పేరుకుపోకుండా ఉండేందుకు సహాయపడుతుంది. కిడ్నీలో రాళ్లు ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా, అలాగే ఆ ఇన్ఫెక్షన్లకి కారణమయ్యే బ్యాక్టీరియాను శరీరం నుండి మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. ఇక రెండవది పసుపు. మనం రోజు నిత్యావసరాల కోసం వాడే పసుపులో మంచి యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి. మనం వాడే యాంటీబయాటిక్లకు అనేకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ మనకి పసుపు అలా కాదు. సహజ సిద్ధంగా దీనిలో ఉన్న యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ శరీరంలో ఇన్ఫెక్షన్స్ ని కలిగే అనేకమైన బ్యాక్టీరియాలను నాశనం చేయడమే కాకుండా మూత్ర ద్వారంలో ఉండే బ్యాక్టీరియాను కూడా నాశనం చేసి బయటకు పంపిస్తుంది. ఇక అల్లం, జింజర్. మనకు అల్లం మరో మంచి ఔషధం. చౌకగా దొరికే సహజ సిద్ధమైన రోజువారీ మూలిక. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ శరీరంలో ఉండే అనేకమైన బ్యాక్టీరియాను చంపటంతో పాటు బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయటంలో సహాయపడుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగాల బారిన పడకుండా కూడా కాపాడుతుంది. బ్లడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించడం ద్వారా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఊబకాయం రాకుండా చేస్తుంది. మనం అల్లాన్ని ఎండబెట్టి సొంటిగా కూడా అనేకమైన సమస్యలకు వాడుతూ ఉంటాం అన్న విషయం మీకు తెలిసిందే. ఇక 4వది తులసి. తులసి నిత్యం మన పెరట్లో దొరికే ఆకు. తులసి ఆకులు మరిగించి ఆ నీటిని తాగటం ద్వారా శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని తగ్గించి కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేసుకోవచ్చు. తులసికి అంత గొప్ప ఆరోగ్య లక్షణాలు ఉన్నందున మనం రోజు తులసి మొక్కను పూజించడం చూస్తూ ఉంటాం. అలాగే పునర్నవ కిడ్నీలో వచ్చే వాపు తగ్గించడంలో పునర్నవ ఒక అద్భుతమైన మూలిక. పునర్నవ వేరు, ఆకులని కూడా సరైన పాళల్లో వైద్య పర్యవేక్షణ వాడటం ద్వారా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు మంచి ఫలితాలను పొందవచ్చు. వీటితో పాటు తీసుకోవాల్సిన కొన్ని చిట్కాలు, ఆహార నియమాలు ఇవే. ఇక ఆహారంలో ఎక్కువగా ఫైబర్ తో కూడిన కూరగాయలు, ఫ్రూట్స్ తీసుకోవటం చాలా మంచిది. ప్రొసీడ్ ఫుడ్ అండ్ ఎక్కువ సాల్ట్ ఉన్న ఆహార పదార్థాల జోలికి వెళ్ళకూడదు. అలా చేస్తే కిడ్నీలకే కాదు శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తోంది. శరీరానికి సరిపడా నిద్ర, ప్రతిరోజు వ్యాయామం, ధ్యానం కూడా బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్లో పెట్టి శరీర బరువును నియంత్రించడంలోనూ ఎంతో సహాయం చేస్తుంది. కిడ్నీల మీద భారం పడటానికి ప్రధాన కారణం ఒత్తిడి మరియు మానసిక సమస్యలు కనుక నిపుణుల పర్యవేక్షణలో వాటికి సరైన వైద్యం తీసుకోవడంతో పాటు ఒక అరగంట ధ్యానం, మెడిటేషన్ లాంటివి చేయడం ద్వారా ఒత్తిడిని అదుపులో పెట్టుకుని మంచి ఫలితాలని పొందవచ్చు. 1 గంట వ్యాయామం చేయటం ద్వారా శరీరంలో కొవ్వు కరగటం, రక్త ప్రసరణ బాగా జరగటం మొదలు పడతాయి. చెమట ద్వారా అనేకమైన మలినాలు చర్మం ద్వారా బయటకు పోవటం జరుగుతుంది. అలా చాలా రక్తం కూడా శుద్ధి అవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. పైన చెప్పబడిన సూచనలు పాటిస్తూ దీర్ఘకాలిక సమస్యలు ఉంటే వైద్యుని పర్యవేక్షణలో తగిన సలహాలు పొందుతూ మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మరో ఎపిసోడ్ లో ఆరోగ్యాన్ని పెంపొందించే మరో మంచి అద్భుతమైన టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు మీ బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మేలు చేసిన వారు అవుతారు. మీకున్న సమస్యలు, సలహాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు. ఖచ్చితంగా మా టీం మీ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు.